వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. స్పిరిట్ ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ సినిమా నుంచి మాత్రం ఎప్పటికప్పుడు రూమర్స్ లీక్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం స్పిరిట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సీరియస్ గా జరుగుతున్నాయని ముంబై ఫిలిం నగర్ లో టాక్. ప్రస్తుతం ది రాజా సాబ్ ఫాజీ పూర్తి కాగానే ప్రభాస్ దీని సెట్లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్ ని దాదాపు లాక్ చేశారు. ఫైనల్ నేరేషన్ ఒకసారి అయ్యాక షెడ్యూల్ వేయబోతున్నారు. టీ సిరీస్ భద్రకాళి జంట నిర్మాణంలో రూపొందబోయే ఈ పాన్ ఇండియా మూవీకి ఇప్పటికిప్పుడు అడ్వాన్సులు తీసుకున్న 100 కోట్ల పైమాటే వచ్చేలా ఉంది. బాహుబలి హీరో యానిమల్ డైరెక్టర్ కాంబినేషన్లో క్రేజ్ మామూలుగా ఉండదు కదా. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మూవీస్ లైన్ అప్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రస్తుతం 2 సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. ఈ 2 సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న రాజా సాబ్ తో ఫస్ట్ టైం హారర్ థ్రిల్లర్ కొత్త జోనర్ ట్రై చేస్తున్నాడు మన రాజు గారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సమ్మర్ లో ఏప్రిల్ 10న విడుదల కాబోతుంది. ఈ మూవీలో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు. దీంతో పాటు హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫాజీ కూడా సైమల్టేనియస్ గా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీతో ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రూపొందుతున్న ఫాజిల్లో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. ఈ రెండిటితో పాటు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ కూడా రాబోతుంది. ఈ డిసెంబర్లోనే ఓపెనింగ్ అని చెప్పారు. కానీ ఇంకా దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమీ లేవు. అయితే 2025 ఫస్ట్ హాఫ్లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈలోగా ప్రభాస్ లేని సీన్స్ షూటింగ్ చేయబోతున్నారట సందీప్. ఇక ఈ స్పిరిట్లో ప్రభాస్ సరసన సీతారాం బ్యూటీ మృణాల్ ఠాగూర్ను హీరోయిన్గా తీసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డిస్కషన్స్ కూడా అయిపోయాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందన్నారు. నిజానికి మృణాల్ ఫాజిల్లోనే నటిస్తుందనే న్యూస్ వినిపించాయి. కానీ ఆ ఛాన్స్ ఓ కొత్త అమ్మాయికి వెళ్ళింది. తాజాగా వస్తున్న లీక్ ఏంటంటే స్పిరిట్లో డార్లింగ్ కు జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ని దాదాపుగా ఓకే చేయొచ్చట. ప్రస్తుతానికి చర్చలు జరిగాయని, సందీపంగా ఓకే అనుకుంటే వెంటనే అగ్రిమెంట్ రాసుకుంటారని తెలిసింది. తొలుత 2-3 పేర్లు వినిపించాయి. కానీ కథ ప్రకారం భార్య పాత్ర కాబట్టి తనైతేనే బాగుంటుందని భావించినట్లు సమాచారం. ఇంకోవైపు నిజ జీవిత జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ స్పిరిట్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం దాదాపు ఖరారే. ఆది పురుష్లో మిస్ అయిన టార్గెట్ ఈసారి ఖచ్చితంగా తగులుతుందని సైఫ్ నమ్మకంగా ఉన్నాడట. దీంతో ప్రభాస్ మృణాల్ కాంబో కూడా చూడ్డానికి బాగుంటుందనే అనుకోవాలి. స్పిరిట్లో ప్రభాస్ అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడని దర్శకుడు సందీప్ ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. మరి ఈ స్పిరిట్లో హీరో మృణాలేనా కాదా అనేది త్వరలోనే తెలుస్తుంది. ప్రస్తుతం స్పిరిట్ అనౌన్స్మెంట్ స్టేజ్ నుంచి విపరీతమైన హైప్ తెచ్చుకుంది. ఎంతకైనా తెగించే ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ కథని ఇందులో చూపించబోతున్న క్లూ అయితే సందీప్ ఇచ్చాడు. కానీ ఎంతకైనా తెగించే ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ కథని ఇందులో చూపించబోతున్న క్లూ అయితే సందీప్ ఇచ్చాడు. కానీ ట్రీట్మెంట్ పరంగా ఇప్పటిదాకా ఎవరు చూడనంత డిఫరెంట్గా హీరో క్యారెక్టరైజేషన్ ఆశించవచ్చు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే ఒక దాఫా మ్యూజిక్ సెట్టింగ్స్ పూర్తి చేశాడు. ఈ 2 ట్యూన్స్ ఓకే అయ్యాయంట. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రకటన రాకముందే స్పిరిట్ తాలూకు AI ఇమేజెస్ X లాంటి మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.